ఈనాటి మన ధ్యానాంశము ఆశ్రయ దుర్గము. మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. 91వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నేను నమ్ముకొనదగిన సహాయకుడని నేను ఆయనను గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి? ఆశ్రయ దుర్గమైన దేవుని గురించి కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. మన ఆశ్రయం ఎవరు చెప్పండి? మన ఆశ్రయం ఎవరు చెప్పండి? మన ప్రభువే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆశ్రయ దుర్గమైనటువంటి యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ఆమె సురక్షితంగా క్షేమకరంగా కాపాడబడింది. లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? రాళ్లతో. అందుకే కదా వాళ్ళు తీసుకొచ్చింది. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము చేసేవాడిని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపాలని దేవుని యొక్క ఆజ్ఞ. వ్యభిచారం అనేది విపరీతమైనటువంటి హేయమైన అపవిత్రమైనటువంటి క్రియ. లివ్స్ కాండం అనగా లేవి కాండములో ఈరోజు చదివినటువంటి 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 30 వరకు ఉన్నటువంటి భాగములో దీనిని గురించి చాలా స్పష్టంగా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. పరదేశి గాని స్వజనుడు గాని ఎవరు కూడా అపవిత్రతను కలుగు చేసుకోకూడదు. కారణం ఏంటనగా మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. నమ్మిన వారు ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన అన్నాడు కదా, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎక్కడైతే గుడారంలో ఉండాలనుకుంటారో అక్కడ ఆ బాల్యాన్ని అంతటిని దేవుడు మోషేతో చెప్పాడు. ఏం చేయమన్నాడు? శుద్ధి చేయమన్నాడు. అంత మాత్రమే కాకుండా మీ వస్త్రాలని ఉతుక్కోమని చెప్పాడు. తల స్నానాలు చేయండి. మీరు పవిత్రపరచుకోనండి. మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు పలుమార్లు దేవుడు హెచ్చరించాడు, తెలియజేశాడు. మనము కూడా ఇశ్రాయేలు జనాంగమే. దేవుని కలిగిన వారు అందరూ కూడా అబ్రహాము సంతానమే. ఒకప్పుడు అన్యులమైనటువంటి మనము క్రీస్తు ద్వారా దేవునితో కూడా సహా వారసులమయ్యాం. ఇశ్రాయేలు ప్రజలతో కూడా మనం కూడా ఏమయ్యాము? దేవునికి సొత్తైన ప్రజలమయ్యా ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఎలాంటి వెలుగంట? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. వెలుగులో అన్ని కనబడుతూ ఉంటాయి ప్రియులారా. రహస్యమైనది ఏది మరిగే ఉండలేదు వెలుగులో. వెలుగు చీకటిని ఏం చేస్తా చెప్పండి? ప్రారదోలుతారు. ఇప్పుడు ఇక్కడ వెలుగు ఉంది, లైట్లు. చీకటి అంతా ఏమైపోయింది? కనుమరుగైపోయింది. వెలుగు మన జీవితానికి అవసరం. వెలుగు దేవుని వాక్యం అంటాడు భక్తుడైనటువంటి దావీదు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు, నా వేకు, నా మార్గానికి వెలుగునై ఉంది. దేవుని యొక్క వాక్యం, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను అని మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం నుంచి మనం చూడగలుగుతూ ఉంటాం. ఆశ్రయ దుర్గము. మన దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు ఆశ్రయము. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆశ్రయం. చాలా సార్లు నా చిన్నప్పుడు ఆ పాట వస్తే హృదయం అంతా పొలికించిపోతూ ఉండేది. దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అపవా
అపవాదినై అంగుడనై అపవాదికారుతరునై సంచరించి వంచనని తప్పర్తనా ఎందరిలో వంచన చేసి ఎందరిలో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమతో పెంచి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆ పాట. ఇప్పుడు ఇందాక నాకు ఫోన్ వచ్చింది కదా, ఆయనకి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరికి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి. కానీ దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయారు. మా కాలేజీలో 4 రోజులు పెట్టంటే నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలలో 4 ఫాదర్స్ చనిపోయారు. ఇప్పుడే బద్రీరాజ్ బద్రీరాజు గారు అని నిన్న ఆయన పిహెచ్డి వచ్చింది, ఆదివారం పిహెచ్డి వచ్చింది. చాలా గ్రాండ్ గోసన్న మందిరం వెనకాల చిత్రపాటి గోపాలరాజు గారిని గెస్ట్ హౌస్ ఉంది, అద్భుతంగా చేశారు. మరీ మందిని పిలిచారు. పొద్దున కూడా ఆయన నన్ను ఇందాకే 4 గంటలకి ఏమన్నా శేఖర్ గారు మీరు రాలేదంటే ఫాదర్ పోయారు కదా, నాకు కొంచెం నీరసం రాలేదు సార్ అని చెప్పాను. ఫాదర్ ఇప్పుడు ఎక్స్పైర్డ్ అయ్యారు. కాలేజీ స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారు. సరే నేను ఉదయం వస్తానని చెప్పాను. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈ మధ్యన సేవకులు కూడా ప్రవర్తించారు. ఈ సంవత్సరం మరణాలు బాగా ఎక్కువ సంభవిస్తాయంట. ఇప్పటికే సంభవిస్తున్నాయి. సిరియాలో మారణ హోమం జరిగింది. ఒకేసారి 1000 మందిని అసాద్ అనుచరులు ఏం చేశారు చెప్పండి? నరికేశారు. అంతే, కనబడిలోని కనబడినట్లు నరమేధ సృష్టించారు. సిరియా రాజధాని డమస్కస్, దాన్నే అపోస్తుల కార్యములు ఏమంటారంటే దమస్కు అని రాయబడతారు. పౌలు గారు యెరూషలేము నుంచి ఆ దమస్కుకు వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలో నా ప్రభువు అయిన యేసు ఆయనకు ప్రత్యక్షమై పౌలుగా మార్చి సువార్తికుడుగా, అపోస్తలుడుగా తన పనిలో అతన్ని వాడుకుని ఆత్మల సంపాదనలో, సంఘ పరిచర్యలో, సంఘ స్థాపనలో బహు బలముగా వాడబడినటువంటి అపోస్తలుడు ఆచార్య డాక్టర్ పౌలు గారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, ఎన్ని మరణాలు ఇలా కనపడినోడు అలా ఉండనటువంటి పరిస్థితి. మన జీవితాలకి ఏం లేదు చెప్పండి, గ్యారంటీ లేని లైఫ్ జీవితం మన జీవితాలుగా కనబడుతున్నాయి. కనుక చాలా జాగ్రత్తగా మన జీవిత మనుగడను కొనసాగిస్తూ ఉండగానే మనం ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? చింత ఉండదు. చనిపోయిన ప్రభు చెంత నిశ్చింతగా ఉంటాం, సంతోషంగా వేవేల పరిశుద్ధులతో కలిసి ఏం చేస్తాము? పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పై ఒదిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పై ఒరిగి, పరలోక మహిమను మౌదునో నేనే మౌదునో, మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంత పడగానే ఏమవుతును? ఆమె ఏమవుతును? ఏమవుతును?
ప్రేమవుదును నే ప్రేమవుదును. పరలోక మహిమ. దేవుని ఆశ్రయించే వారు నిశ్చింతగా ఉండొచ్చు. దేవుని ఆశ్రయం మనం పొందాలి. రక్షణ కోటలోనికి రావాలి, రక్షణ వాడలోనికి మనము రావాలి. ప్రియులారా, నోవహు వాడలోనికి వచ్చినటువంటి అందరూ సురక్షితంగా క్షేమకరంగా కాపాడబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక మనం ఎవరి దగ్గరికి రావాలి? ఆశ్రయ దుర్గమైన యేసయ్య దగ్గరికి రావాలి. బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఆశ్రయపురాలు వ్రాయబడ్డాయి. మీరు సంఖ్యాకాండం నంబర్స్ 35లో మనం చూస్తే అక్కడ కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కూలంకషంగా ప్రవక్త అయినటువంటి ధర్మశాస్త్రాన్ని అందించినటువంటి మోషే గారు వ్రాసారు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 35:6 చదవండి. సంఖ్య తీసిన వారు త్వరగా చదివితే అంశాలు పూర్తి చేసేస్తాను. మరియు మీరు లేవీయులకు ఇచ్చు పురములో ఎన్ని ఆశ్రయపురాలు ఉండాలి? 6 ఎందుకు ఉండాలి? 7 ఉండకూడదా? 6 మానవుని సంఖ్య. మన సంఖ్య ఎంత అనుకుంటున్నారు? వాడికి కూడా సంఖ్య ఉంది. ఎవరికి? సాతానికి. ఎన్ని 6లు? 3 6లు. నిజమే. 666 అంటారు. దేవుని సంఖ్య 7, సాతాను సంఖ్య చెప్పరేంటిలా 666. 3 కాదు, 3 6లు. 666. మీరు కంప్యూటర్లోకి వెళ్ళి ఒక కోడ్ ఉంటుంది, అది కొడితే 666 వస్తుంది. 666 వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి కదా, చదువుకున్నామంటే ఒకసారి ట్రై చేస్తే అర్థమవుతుంది మీకు. అర్థమవుతుందా? మానవుని సంఖ్య 6. 6వ దినాన్న దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. ఆమె మొక్కలు తగలేదు, మీకు దండవరా బాబు. ఆయన 7వ దినాన్ని విశ్రమించు, 6వ దినాన్ని విశ్రమించడం అంటే 6 దినాలు ఆయన ఏం చేశాడు? పని చేశాడు. మీ నాలెడ్జ్ అంత ఉంది. తిడితేనేమో సిఆర్ గారు నాకు ఇచ్చేస్తున్నాడు అనుకుంటారు మీరు ఎన్నినేమో చెప్పి అన్ని తప్పులు చెప్తూ ఉంటారు. మరి సరి చేయాలా? కరెక్షన్. పిల్లోడు పరీక్ష రాస్తే పేపర్ దుద్దినప్పుడు మార్క్ వేయాలా, లేకపోతే కొట్టేసి కరెక్షన్ చేయాలా? అన్నమన్నా అక్క చెప్పు చెప్పు ఏం చేయాలమ్మా? చేసేయాలా? తప్పు రాసుకుంటే ఏం చేయాలి? చేసా వేయకూడదు కదా, కరెక్షన్ రాయాలి. ఆడికి పేపర్ ఇచ్చినప్పుడు ఆడి తప్పు ఏంటో ఆడికి తెలియాలి. ఎక్కడ తప్పు చేశాడో, ఎక్కడ తప్పు రాశాడో, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో, అక్షర దోషం ఉందో, ఏదుందో ఆడికి తెలియాలి. తెలియకుండా జాలిపడి కనికరపడి ఆడికి 10కి 5 మార్కులు వేసాను అనుకో, బాగానే వేశారు కదండి, ఆడికి మార్కులు స్కోర్ అవుతాయి. తర్వాత సవరం అవుతుంది. ఆ తర్వాత ఆ ఫైనల్ ఎగ్జామ్లో ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. ప్రీ ఫైనల్లో మార్కులు వేసామనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో ఏమవుతాడు చెప్పండి? ఇప్పటికి ఫైనల్కి ఎవడు వెళ్ళాలి? ఫైనల్కి ఏంటంటే ఫస్ట్ 1, 2 ఈవెంట్లు సక్సెస్ అయినాడు, విజయవంతంగా ముగించుకున్నవాడు ఫైనల్కి వెళ్తాడు. ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్ లాస్ట్ ఫైనల్కి వెళ్ళాలంటే, సెమీఫైనల్ కాదు, ఫైనల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని క్రికెట్ టీముల మీద అతడు ఆ టీం ఏం చేయాలి? క్రికెట్ లో ఎంతమంది ఉంటారు? ఆటకి 11 ఉంటారా? 11 మంది ఉంటారా బాబు? మీకు దండవరా బాబు. కనీసం బేసిక్ థింగ్స్ అంటారు ఇవి. కబడ్డీలో ఎంతమంది ఉంటారండి? కబడ్డీ ఆడేటప్పుడు ఎంతమంది ఉంటారు? ఈ కబడ్డీ గురించి ఆడుంటాడు అని కరెక్ట్గా చెప్పాడు. క్రికెట్ చూస్తారా? మరి నువ్వు 11 మంది అని చెప్పాలి కదా, అందుకని మానేసావా? 11 మంది ఉంటారు. క్రికెట్ ఆడే టీంలో 11 మంది ఉంటారు. వాళ్ళు ఒక్కడు ఆడితేనే టీం గెలవదు. ఎంతమంది ఆడాలి? అందరూ సమిష్టి కృషి చేసి
అందరూ ఆడితేనే ఆ టీము విజయవంతంగా ముందుకు వెళ్తుంది, వాళ్ళకి ఆ కప్పు వస్తుంది. ఆ కప్పు కొని భుజాన్ని వేసుకుని ఊళ్ళంతా తిరగతాకుంటుందా? చెప్పరేంటిలా గోల్డ్ కోటింగ్ ఉంటుంది, 1 గ్రామ్ బంగారం దానికి ఉంటుంది పెద్ద కప్పు, దానికి కొన్ని కోట్ల విలువైనటువంటి కప్పు అది. ఒక్కొక్క క్రికెటర్కి ఇంచుమించు 2-3 కోట్లు ప్రైజ్ మనీ కింద ప్రభుత్వం చెల్లించేస్తుంది. వాళ్ళకి ఇంకా కొన్ని స్పాన్సర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వారికి డబ్బిస్తారు. అంత మాత్రాన కప్పు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు. ఎక్కడ పెట్టాలి? ఢిల్లీలో ఇండియన్ గేట్ దగ్గర ఒక మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలోనే పెట్టాలి. ఈ భారతదేశం తరపున ఏది సాధించిన విజయానికి సంకేతంగా ఉన్నటువంటి ఆ కప్పు కానివ్వండి, ఆ మెడలు కానివ్వండి, ఎక్కడ పెట్టాలి? మ్యూజియంలో పెట్టాలి, ఇండియన్ మ్యూజియంలో. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సక్సెస్ సాధించాలి అంటే మనం ఏం చేయాలి? కృషి చేయాలి, పని చేయాలి. పని చేయకుండా సోమర్థనంగా ఉండమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి. సోమరులై ఉండవద్దని దేవుడు చెప్పాడు. ఈ మండలకాల దినాల్లో ప్రభువారు పదే తన శిష్యులతో అంటారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. కనుక ఈ దిన మన అంశము రిఫ్యూజ్, ఆశ్రయపురము లేకపోతే ఆశ్రయ దుర్గము. సంఖ్యాకాండము 35లో ఈ ఆశ్రయ పురాలను గురించి వ్రాయబడింది. ఏ వచనాల్లో చదవటానికి వివరించడానికి అవకాశం కాదు. 6, 11 నోట్ చేసేసుకోండి. మీరు ఈ శ్రమకాల దినాల్లో పని చేయండి, చిన్న స్పైరల్ బుక్ కొనుక్కోండి, చిన్న పుస్తకం కొనుక్కోండి. ఏం తెచ్చుకుంటారు? ఇదిగో ఈ వందనాలమ్మా, అలాగా ఓ పెన్ను, ఓ పుస్తకం తెచ్చుకోండి. చెప్పినవి అలా ఉన్నారేమో ఇంటికి వెళ్ళాక ఒకసారి అది చదువుకోండి. అది మీ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏదో ఆతే హై జాతే హై అన్నట్టు కాదు. ఆతే హై జాతే హై అంటే తిన్నామా పడుకున్నామా. కొంతమంది టీడీపీ అంటారు. టీటీపీ అంటే తినడం, తిరగడం, పడుకోవడం, ఇదే పని, ఇంకా అదేం పని ఉండదు. కొంతమంది దరిద్రులు లాంటి వాళ్ళు ఉంటారు. ఏం బాగుపడతాయి ఆ కుటుంబాలు? దేవుడు ఏమన్నాడు? కష్టపడి పని చేయమన్నాడు. కనుక మీరు ఏం చేస్తారంటే, ఇది 6వ రోజు, రేపు మంచి రోజు కదా, 7వ రోజు కదా పని. 7 అనే సంఖ్య అంటే మంచి రోజు అంటే ఉన్నాయి, మంచి రోజులు కాదని అర్థం. లేకపోయింది. మీరు అలా అపార్థం చేయదు. సిఆర్ గారు చెప్పారు మంచి రోజు అంటే అనుకుంటారు మీరు. దేవుడు చేసింది అంతా కూడా మంచిదే. కనుక ఒక పుస్తకం తెచ్చుకోండి, ఒక పెన్ను తెచ్చుకోండి, చెప్పే రిఫరెన్స్లన్నీ రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదివితే దేవుడి వాక్యాన్ని మీరు బాగుగా గ్రహించగలుగుతారు. 13, 14, 25, 26, 27, 28, 32 వచనాల్లో ఈ విషయాల గురించి, ఆశ్రయ దుర్గాన్ని గురించి, ఆశ్రయ పురాన్ని గురించి వ్రాయబడింది. అయితే ప్రాముఖ్యముగా ఆశ్రయపురాలు 6 ఉన్నాయి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము త్వరగా నీవు ఇశ్రాయేలీతో ఇట్లను, ఎవడన్నా తెలియకే పొరపాటు చేసిన యెడల నరహంతకుడు నేను మోషే నాట. సంఖ్యాకాండం 35వ అధ్యాయములో మోషే ద్వారా నేను పలికించినటువంటి, అంటే ఇప్పుడు యెహోషువ గ్రంథం రాసేటప్పుడు మోషే గారు ఉన్నారా? చనిపోయాడు ఆయన. ఎవరు? అందుకే నేను అరణ్య యాత్రలో ఏం చేశాను? నేను మోషేతో మీతో చెప్పించాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో ఆశ్రయ పురాణం గురించి మోషేతో చెప్పించాను. దేశం గారు ఓ పాట పాడుతూ, అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే,
నా నీటి ఊట నీవే అధికాక్షణీయుడా ఆదుకొనేదని మీద నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. అరణ్య యాత్రలో ఉండగానే దైవజనుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆశ్రయ పురాలను గురించి రిఫ్యూజ్ క్యాంప్స్ గురించి దేవుడు ముందుగానే తెలియజేస్తే ఇప్పుడు అంటున్నాడు కదా యెహోషువ మోషే తర్వాత యెహోషువతో దేవుడు చెప్తున్నటువంటి మాట యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభం నుంచి త్వరగా చదవాలి. మరియు యెహోవా నువ్వు ఎవరితో చెప్పాలి? ఇశ్రాయేలీయులతో ఇట్లనుము తెలియకయ్యే స్పీడ్ గా చదివేమ్మా. పొరపాటున ఒకరిని చంపిన ఎడల పారిపోవుటకు నేను మోషే నోట పలికించిన ఆశ్రయపురములను ఏం చేయాలి? మీరు ఆశ్రయపురాలని ఏర్పరచుకోవాలి. ఎందుకు ఆశ్రయపురాలు చెప్పాలి? ఎవడన్నా నరహత్య చేస్తే మరి వాడు చెప్పేసిన వాడు వెనకాల ఎవరుంటారు? ఎవరు ఉండరా? వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నీ ఎవరు ఎరా మా తమ్ముడు చెప్పాలి నీకు వెళ్ళేది అదే సెంటర్ జైలు నిజంగా చెప్పాలంటే జైలుకి వెళ్ళిపోయాడు అనుకోండి నాకు సంపదాక ఉంటుందా? మధ్యలో కడపలో జైలు నుంచి ఆ రోజే విడుదల బయటకు వస్తుంటే వచ్చిన వాళ్ళు కొంచెం జోరు పిల్ల కాసి మొత్తం అందరినీ వేసేసారు. అంటే కక్ష. దేవుడు ఎప్పుడు నీ రాజ్యాంగం రాయబడిందే లేవికాండం బైబిల్ చూసే రాశాడు అంబేద్కర్. మీకు వచ్చే సంగతి అమెరికా రాజ్యాంగం ఎక్కడది? మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. దేని మీద చేశారు ఆయన? బైబిల్ మీద. వాళ్ళ రాజ్యాంగమే బైబిల్లోంచి రాశారు. ఎవరు రాజ్యాంగం? అమెరికా రాజ్యాంగం బైబిల్లోంచే. మరి అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు ఇది? అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వారు రాసుకున్నటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ తీసుకుని ఏం చేశాడు? అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని రచించాడు ఇక్కడ. అందుకనే చాలా చట్టాలన్నీ బైబిల్లో ఉన్న చట్టాలే ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అంటారు, ఐపీసీ సెక్షన్స్ అంటారు. అక్కడ ఏమంటారు? ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్స్ అంటారు వాటిని. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయమ్మా? నువ్వే నీ పేరేం పేరు? ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 7 ఆర్టికల్స్ ఉన్నాయా? ఆర్టికల్స్ అమ్మా 512 ఆర్టికల్స్ ఉన్నాయి. 41 ఆదేశ సూత్రాలు ఉన్నాయి. తెలుసుకోవాలి, ప్రతిదీ మనకు తెలియాలి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అలాగే ప్రతిదానికి ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకోండి, ఫస్ట్ పేజీ అండ్ ఎండింగ్ పేజీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పేజీలు ఉన్నా కాల్కులేట్ చేసి ఎన్ని పేజీలు వస్తాయో మనకు తెలుస్తుంది కదా. ప్రతి దానికి నిర్దేశించబడ్డటువంటి ప్రచురణలు ఉంటాయి. ఏది తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కనుక మోషే నోట పలికించినటువంటి ఆశ్రయపురాల గురించి దేవుడు మోషే చనిపోయిన తరువాత ఎవరికి చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ ఎవరితో చెప్పాలి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. ఎన్ని ఆశ్రయపురాలు అని అంటే 6 ఆశ్రయపురాలు. వాటి గురించి నేను చెప్పేస్తాను. 1 కాదేశు,
రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది బేసేరు, ఐదవది రామోతు, ఆరవది గోలాను అనే ఆశ్రయ పురాలని నిర్మించమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? దోమలు బాగా కొడుతున్నట్టున్నాయి కదా, లేదా కొడుతున్నాయో నాకు బాధే నిజమే. నాకు నా మైండ్ ఎలా ఉంటుందండి, నా మనసు ఎవరికి బాధ కలిగినా నేను తట్టుకోలేదు. వాడికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాను కూడా తట్టుకోలేదు. నేను చేతనైనా సహాయం చేసేస్తాను అంతే. అలా చేసి కొన్నిసార్లు అప్పుల పాలు అవుతూ ఉంటాను, నేను చెప్పులు పడుతూ ఉంటాను. ఒకసారి నెల జీతం ముందే అడుగు పెడికిచ్చేసి తర్వాత మా ఆవిడ అంటది, నేను ఇంక నెల జీతం పడలేదండి. ఆవిడతో కొన్నిసార్లు మీతో చెప్పకూడదుగా ఉంది, మీతో చెప్పేస్తున్నాను. అబద్ధం చెప్తాను, ఇంక కొట్టలేదు, జీతం పడలేదని చెప్తాను. ఒకసారి నిజం దేవుని సన్నిధిలో ఉండి నిజం చెప్తాను, జీతం పడలేదని చెప్తాను. అది ఇచ్చిన తర్వాత ఇది ఇవాళ కొట్టారని చెప్తాను. మరి లేక ఆవిడ ఈ ఆడవుతో చాలా ప్రమాదం ఉన్నాయి, చాలా ప్రమాదం. మాకున్నట్టు చాట్ కూడా మీకు ఉండదు. మీరు రూపాయి కూడా లెక్క చేస్తారు. సంతకి 200 ఇస్తే ఏం కొనుక్కొచ్చేసావని 200 అయిపోయి అడగరా మీరు? నిజం చెప్పండి, అడగరా? మీరు అడగకపోతే ధన్యులే. మీరు అడగరు అని నేను మట్టుకు అనుకోవట్లేదు, కంపల్సరిగా అడుగుతారు అంతే. మా తమ్ముడు అన్నాడు పెళ్ళి అవ్వకుండా ఇంకా అన్ని తెలిసిపోతున్నాయి, 100% అడుగుతారంటే నిజమే ప్రియమైన దేవుళ్ళారా. అందుకే ఆడోళ్ళ దగ్గర కొంచెం చెప్పకూడదు. ఆడోళ్ళ దగ్గర కొన్ని చెప్పకూడదు, కొన్ని దాచేసుకోవాలి. అందుకే పౌలు గారు ఏమంటాడు, పేతురు గారు అంటాడు, జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమన్నాడు. ఏం చెప్పాడు? జ్ఞానం చొప్పున. సరే ప్రియులు, మన సబ్జెక్ట్ లో టైం అయిపోతుంది. ఆశ్రయ పురాలు. ఏ పురాలు? 6 గురించి మీకు చెప్పాను కదా. ఈ ఆశ్రయ పురాలు, ఈ రిఫ్యూజ్ క్యాంప్స్ గురించి మీకు తెలియాలి ఈ రాత్రి. ఎందుకు ఈ పాఠాలు ఇచ్చారు ఒకసారి మనం చూడగలిగితే, సువార్తికుడు అనేటువంటి యోహాను వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని గురించి రాశాడు 1 నుంచి 11 వరకు. ఆమెట వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఎవరికి ఇంకే పని ఏమి ఉండదేమో, ఆవిడ చేస్తుంటే అది ఎక్కడ దోస్తుందో ఈ వెళ్ళి చూశారన్నమాట. నిజమేనండి, ఆమె ఎక్కడికి వెళ్తుందో ఈ యదవులకి ఇంకేం పని ఉండదు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇలా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు, శాస్త్రులు పరిచయులు. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అక్కడ యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళు సువార్త ప్రకటించుకోకుండా వీళ్ళకి పని ఏంటి? సంగపెద్దలా నాకు తెలియదు కానీ బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. ఆమె వ్యభిచారము, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట, బోధకుడా ఈమె వ్యభిచారము చేయించుండగా మేము పట్టుకున్నాం. ఆ మాట రాశారు అక్కడ ఉందా? ఈమె వ్యభిచారం చేయించుండగా ఏం చేయించుండగానంట? మరి ఎంత దౌర్భాగ్యంగా చూడండి. మరి ఏ పని పాట లేదే, ఏ గుడిసులోకి వెళ్తుందో ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఇదే పని వాళ్ళకి. ఎవరికే మరి పట్టుకున్న వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేయచ్చు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అలాంటి వాళ్ళు ఏం చేయమని చెప్పింది? కానీ యేసు ప్రభుని శోధించాలని, ఆయన చిక్కుల్లో పెట్టాలని ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? ఆశ్రయ దుర్గమైన యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. బాగుందా? ఇవి వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, కానీ మా ఓడిని తీసుకురాలేదు, ఈమెనే తీసుకొచ్చామన్నారు. మరి ఆయన కూడా తీసుకురావాలి కదా. తప్పించేశారా? ఏమండి వాడినంట అసలు వాళ్ళకి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉందా? వ్యభిచారం ఒక్కరు చేసేది కాదు, ఇద్దరు కలిసి చేసేది. అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాలి? కానీ
వీళ్ళు ఈ పరిచయులు రాత్రి కూడా చెప్పారు, పరిచయాలు అంటే ఎవరు, వాళ్ళు మేమే పెద్ద గొప్పోళ్ళు, మేమే భక్తి పరులు, ప్రత్యేకింపబడిన వారని అర్థం. పరిచయాలు అంటే ప్రత్యేకింపబడిన వారని అర్థం. తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టి, బోధకుడా నిన్ను వ్యభిచారం చేస్తుండగా యేసు ఎవరు? నశించిన దానిని పాపుల రక్షకుడు ఆయన. పాపుల్ని రక్షించడానికి ఆయన సిలువలో రక్తం చిందించాడు. మనము పాట పాడుతాం, సిలువే నా చేరా నా యేసురా. కాదు, శరణు అంటే సిలువే నాకు ఆశ్రయం అని. సిలువే నాకు ఆశ్రయము. ఇప్పుడు మనకి పాపానికి క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? పాడతాం కదా, పాటలు ఎక్కువైపోతాయి. కల్వరికి చేరు మనసా కల్వరి అంటే మన పాపానికి ప్రాయశ్చిత్తము ఎక్కడ దొరుకుతుంది? యేసు దగ్గరే దొరుకుతుంది. ఇప్పుడు పాపము చేత పట్టబడిన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, రాళ్లతో కొట్టబడి చంపబడవలసినటువంటి స్త్రీ ఎవరి దగ్గరికి తేబడింది? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషుడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరారోపణ చేయగలడని ఈ ప్రపంచాన్ని సవాలు చేసినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి వాళ్ళు అంటున్న మాట ఏంటనగా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాం, ఈవిడికి ఏ శిక్ష ఇస్తావు? మోషే అయితే ఇలా చెప్పాడు, రాళ్లతో కొట్టి చంపబడి ఏమంటావు అని అడిగారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరిని అడిగారు? యేసుని అడిగారు. ఇప్పుడు జెమ్స్ లేవి కాండంలో మనం చూసాం కదా, ఒక స్త్రీ ఎక్కడ నిలబడకూడదు? అపవిత్రత కలుగు చేసుకున్నట్టు జంతువుల దగ్గర నిలబడకూడదు. ఎక్కడ అలాగే ఉన్నాయి, చదవండి లేకపోతే. ఏం కలిగి చేసుకోకూడదు? నీవు ఏ జంతువు దగ్గరికి కూడా వెళ్ళకూడదు. అవి మీట్ అయ్యే సమయంలో నువ్వు అసలు ఆ దరిదాపు కూడా వెళ్ళకూడదు. కుక్కలు చూస్తాం, కుక్కల కంటే ఎక్కువైపోయారు మనుషులు అనకూడదుగా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, పరిశుద్ధత లేదు సమాజములో, సంఘములో, హృదయములో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. పరిశుద్ధమైన జీవితాలు జీవించలేకపోతున్నారు మనుషులు. కనుక పాపం వల్ల వచ్చి జీవితం ఏంటి చెప్పండి? మరణం. అయితే ప్రభు మనకి ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. ప్రభు మన ఎడల కనికర పడుతూ ఉన్నాడు. ప్రభు మన ఎడల ఆయన జాలు పడుతున్నాడు, కనికిరము చూపుతూ ఉన్నాడు. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, రక్షింపకుండా నేరినట్లు నా హస్తము పురుచ కాలేదు, విని నేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ పాపంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు కనుక మీ దోషాలు, మీ పాపాల వల్ల మీ యొక్క మొర నా యొద్దకు రావట్లేదు అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? కనుక ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఈ స్త్రీని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గర. ఆశ్రయ దుర్గమైన నా దేవుని దగ్గరికి ఆయన్ని తీసుకుని వచ్చారు. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నహూము 1:7 వచనం. నహూము ఎక్కడుందో ఇప్పుడు తెలియదు, గుర్తుకు చచ్చిపోతారు కూడా. బాగా తీసుకున్నా 1 ఆమోస్ కాదు, నహూము 1:7 వచనం. యెహోవా ఎవరు?
శ్రమ దినాన్ని ఆయన ఎవరంట? దుర్గము. దుర్గం అంటే కోట అని అర్థం. దుర్గం అంటే ఏం చెప్పండి? కోట. ఈ మధ్యలో ఇంట్లో వాళ్ళు కనపడకుండా కట్టించుకుంటున్నారంట. ఏ గోడలో? రాని గోడలు. లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆడు అలాగే కట్టించుకున్నాడు. ఒకడు అర్ధరాత్రి 12ంటికి లేపారు. ఎవరు చెప్పండి? బిన్ లాడెన్ ని పాకిస్తాన్ లో అటాబాద్ అనే ప్రాంతంలో ఎవరికి కనబడకుండా ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఎత్తుగా గోడ కట్టించేస్తున్నాడు. లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. కానీ శాటిలైట్ కెమెరాస్ ఉంటాయి. పైన ఏముంటాయి? శాటిలైట్ కెమెరాస్ ఉంటాయి. వాటి ద్వారా వాడి కథలే కలిసి అర్ధరాత్రి 12ంటికి అమెరికా నుంచి బయలుదేరి వెళ్ళి ఏం చేశారు? అప్పుడు లేపేసి ఆడి శవం కూడా అవ్వకుండా అరేబియా సముద్రంలో ఇనపెట్లు పెట్టి ఖననం చేసేస్తారు. అందులో విడిచిపెట్టారు. ఏమండి? బిన్ లాడెన్ ఎందుకు చంపారు? అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ ఎందుకు చంపారమ్మా? సెప్టెంబర్ 11, 2011 సెప్టెంబర్ 11వ తారీఖున ట్విన్ టవర్స్ అని అమెరికాలో న్యూయార్క్ పక్కన ఉన్న టవర్స్ ని ఏం చేశాడు? విమానంతో కూల్చేశాడు. దానికి మూల కట్టెవడు? వాడే. స్కెచ్ చేసింది ఎవడు? వాడే. అప్పుడు బారక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ గారు నాయకత్వంలో ఏం చేశారండి? ఏం చేశారు? చంపేశారు. అంటే ప్రాకారము కోట లాంటి పరిస్థితుల్లో ఉంటున్నా ఆ కోట కాదు. ఏ కోట దగ్గరికి రావాలి? దావీదంట నీవే నా కోటయు, నా కొండయు, నా పండయు నీవే. ఏ కోట? యేసయ్య కోట దగ్గరికి మనం రావాలి. పేటలో నుంచి కోటలోకి రావాలి. ఇంకా పేటలోనే ఉంటున్నారు చాలా. కోటలో కంటే యేసయ్య దగ్గరికి రావాలి. చాలా మంది పేటలోనే ఉంటున్నారు. పేట సందుల్లో నుంచి బండ సందుల్లో నుంచి పావురం దగ్గరికి రావాలి. బండ సందుల్లో ఎగిరే పావురం ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. ఆశ్రయపురమైన యేసయ్య దగ్గరికి రావాలి. 6 ఆశ్రయపురాలలో వారు చేయవలసిన విధి విధానాలు ఏంటంటే, ఎవడైనా నరహత్య చేస్తే నరహత్య చేయవాడు అతడు తన ప్రాణాన్ని నుంచి రక్షించుకోవడానికి ఎందులోకి వెళ్ళాలి చెప్పండి? ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఆశ్రయపురంలోకి వెళ్ళివాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా క్షేమకరముగా కాపాడబడతాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. యేసయ్య చెంతకు మనం వస్తే, యేసు యొద్దకు మనం వస్తే మనము కూడా ఎలా ఉంటాము? క్షేమకరంగా ఉంటాం. మనం చాలా సార్లు పాడతాం, రండి 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 యేసుని రమ్మనుచున్నాడు. ప్రయాసపడి రఘుమయువారలు ప్రయాసపడి వారలు ప్రభుని చెంతకు వేగమే ప్రభుని చెంతకు వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఎవరి దగ్గర రమ్మని పిలుస్తున్నాడు? యేసయ్య యొద్దకు. యేసయ్య యొద్దకు మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? క్షమాపణ దొరుకుతుంది. పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మనం సురక్షితంగా ఉండగలం. ఆయన చేతిలో మనం భద్రపరచబడతాం. ఆయన చేతిలో మన చేతి నీడలో ఆయన మనం ఏం చేస్తాడు? దాయగలిగినటువంటి దేవుడు. కనుక ఎప్పుడైతే వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ఆయన ఎందుకు వచ్చారో ఆయన అడిగినటువంటి అద్భుతమైన మాట ఏంటనగా, రే మీలో ఎవడైతే పాపం చేయలేదు మీరు తీసుకొచ్చేసారు కదరా, నీ సంగతి నాకు తెలియదా, నీ సంగతి నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు యేసయ్య. మీలో పాపము లేని వాడు ఎవడో మొదట రాయిందంటే ఈ ఎదవలందరూ పాపం చేసిన ఎదవలు ఏమంటారు చెప్పండి?
వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పాపం చేశారు, అతిక్రమాలు చేశారు, వ్యభిచారం చేసిన వాళ్ళంతా. అలాంటి వాళ్ళు యేసయ్య మాట వినగానే వాళ్ళు హృదయంలో కలవరం ప్రారంభమైంది. నిజమే కదా, నేను తప్పు చేశానే, నేను పాపం చేశాను, నేను అలాంటి ఇలాంటి కదా, నిజమే యేసయ్య చెప్పింది కరెక్టే అని చెప్పి అందరూ ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆ ఒక్కతే ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. డెవెన్స్కీ అని ఒకడు ఉన్నాడు. నాడు ఏం చెప్పాడంటే, ఏం రాసాడంటాడు పుస్తకంలో, ఆ అమ్మాయితో, ఆ పాపాత్మురాలతో యేసు ప్రభుకి లింక్ ఉందని రాస్తే మొత్తం క్రైస్తవ సంఘాలన్నీ వెళ్ళాడు పేదడిపోయింది. తెలుసా? డెవెన్స్కీ అని పేరు, అమెరికాలో ఉండేవాడు. అలా యేసు ప్రభు వారి మీద ఎన్నో నిందలు వేశారు. కానీ ఆయన ప్రపంచములో ఆయన లాంటి వాడు ఎవడును లేడు. ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా, ఆయన అన్నట్టు మాట ఏంటి తెలుసా? అమ్మ, వాళ్ళకు శిక్ష విధి, నేను శిక్ష విధించిన ఇకను, అది యేసయ్య చెప్పిన మాట. ఇకను ఇప్పుడు దాకా ఏదో చేసావు తెలియక, ఇక ముందు నువ్వేం చేయకూడదు. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? శిక్షకు పాత్రుడయ్యా, శిక్షకు పాత్రుడయ్యా, రాజయ్యా, మన ఎవరు చెప్పండి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా, మరి మిక్కను పాపులపై ఉండగా యుక్త కాలమందు భక్తిహీనుడైన నాలాంటి వారి కొరకు నా ప్రభు వారు సిలువలో ఏం చేశాడండి? ప్రాణ త్యాగం చేశాడు. ఆయన గొప్ప కార్యం జరిగించాడు. పాపులు రక్షకుడు ఆయన, పాపులు పెళ్లిగా ఆయన, పాపులను ప్రేమించక పాపము చేతని చెప్పినటువంటి ఏకైక శత పురుషుడు, యుగ పురుషుడు, సర్వశక్తిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నజరేయుడైన యేసు, ఆ యేసు ఈ లోకంలో ఉండగా ఒక స్త్రీని ఆయనకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆమెను ఏం చేశాడు? క్షమించాడు. ఆయనే ఆశ్రయపురమై ఉన్నాడు, ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు అనే సంగతిని ఈ రాత్రి ఆశ్రయ దుర్గము అనే ధ్యానాంశము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించుట లేదు. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దైవట్టుకున్నారు కొంతమంది తాడు కట్టించుకున్నట్టు ఈ దౌర్భాగ్యం. వాళ్ళ క్రైస్తవులు ఏం కట్టించుకున్నారు? తాడు కట్టించుకున్నారు. ఇంకొక దెయ్యాలు వచ్చేస్తే మీకు తెలీదా? ఆ సాయి విత్తాడా ఆడు చుట్టూగా దెయ్యాలే ఉంటాయి. అన్న సంవత్సరంలోనా పోయిన సంవత్సరంలో అక్కడ ఎవరు పేరు తెలియదులే. ఐ మీన్ పిల్లలు ప్రార్థన చేయగానే నేను ముందే చెప్పాను, నేను తాళ్ళు ఉంటే ప్రార్థన చేయను. ఇప్పుడు కూడా అంటే తాళ్ళు ఇప్పుడైతేనే ప్రార్థన చేస్తాను. ఆ తాళ్ళు ఉంటే ఆ దెయ్యం అలాగే ఉంటుంది. ఎవరో దాన్ని తెచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకున్నట్టే. ఎప్పుడైతే మనల్ని మనం శుద్ధి చేసుకుంటామో ఆటోమేటిక్గా దెయ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు అంతే. కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లలారా, ఆశ్రయపురమైన యేసయ్య చెంతకు
దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మన హృదయంలో ఏముంది చెప్పండి? నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను. యేసు నందున, యేసు నాలో వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యం. ఆ రోజు ఆ శిస్తులు ఎంత సంతోషపడి ఉంటుంది. రాళ్ల బారి నుంచి తప్పించి చనిపోవాలి, రాళ్లతో కొట్టబడి భయంకరంగా ఆమె చంపబడాలి ఆ రోజు. కానీ నా యేసయ్య ఆమెని రాళ్ల దెబ్బల నుంచి, శిక్షలో నుంచి తప్పించి ఆమెకి ఏం ప్రసాదించాడు? పాప క్షమాపణను. ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా రక్షణ కలగదు, కేవలము యేసు ద్వారానే. ఆ యేసు ఏమై ఉన్నాడు ఈ రాత్రి? ఈ అంశం ద్వారా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆశ్రయమాశ్రయమే యేసు నాదా నీవే ఆశ్రయమే నా ఆశ్రయము. ఎవరు పాడేది పాట చెప్పండి? ఆ రాగం తెలియదు, జీసస్ వెనకాల పాడారు. అలా సార్ రమ్మనుచున్నాడు అలా పాడేవాడు ఆయన. ఎవరు? జీసస్ వెంకటరమణ గారు. తమిళనాడు రాష్ట్రానికి కోయంబత్తూరు నగరానికి చెందిన జీసస్ వెంకటరమణ గారు. ఆయన పాడింది ఆశ్రయము ఆశ్రయమే అనే కీర్తన పాట కూడా ఆయన పాడాడు. కనుక నేను ముగిస్తున్నాను. ఈ ప్రశస్తమైన రాత్రి మనం గమనించవలసింది ఏంటనగా, యేసు ఈ రాత్రి మనకి ఏమైనాడు చెప్పండి? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏ ఆశ్రయాన్ని ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించి మోసపోయావు? ఎవరి సలహా కోరి ఎవరి దగ్గరికి వెళ్ళి నష్టపోయావు? ఎవరి దగ్గరికి వెళ్ళి శ్రమల పాలైపోయావు? ఎవరు సలహాలు తీసుకుని నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావో? ఈ ప్రశస్త రాత్రి యేసు దగ్గరికి వస్తే నీ బాధలన్నిటికీ నివారణ, నీ సమస్యలకు పరిష్కారం. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి ఆమె చెప్పండి. యేసయ్య మన సమస్యలకు పరిష్కారా కాదా? మనం స్వస్థపరచు యెహోవా. విశ్వాసించుకోవాలందరూ నలవంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. 6 ఆశ్రయపురాలు కట్టమని మోషే ద్వారా చెప్పిన మాటను యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ హెబ్రోను అనే ఒక ఆశ్రయపురాన్ని, మరికొన్ని 5 మొత్తము 6 ఆశ్రయపురాలని కట్టి నరహంతకుడు అందులోకి వెళ్ళినప్పుడు సురక్షితంగా క్షేమకరంగా ఎలా దాచబడ్డాడో ఈ రాత్రి నా యేసయ్య చెంతకు రాగలిగితే, సిలువ చెంతకు నువ్వు రాగలిగితే, సిలువను నువ్వు ఆశ్రయించగలిగితే, ఈ మండల కాల దినాల్లో ఈ 6వ దినాన్న ఈ ప్రశస్త రాత్రి వేళ నా ప్రభువు అయిన యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీ హృదయంలో శాంతి లేదా? కలవరంతో ఉండిపోయావా? నెమ్మది లేకుండా ఉన్నావా? నిస్పృహలో కొట్టుమిట్లు ఆడిపోతున్నావా? ఎవరిని నమ్మి మోసపోయావేమో ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించాను. ఎవరు మాట్లాడద్దు, ప్రార్థన కళ్ళు మూసుకోనండి. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. ఎవరు కనుకోకు. ఎంతో మంది రాలిపోయారు, కూలిపోయారు, చరిత్రలో కనుమరుగైపోయారు. దేవుడు నిన్ను ప్రేమించి ప్రశస్త రాత్రి వేళ నిన్ను
సజీవురాలుగా సజీవునిగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి దీర్ఘాలునిచ్చి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి ఈ మండలకాల దినం 6వ రోజులో నిన్ను ప్రవేశపెట్టి ఇది నాన్న ఆశ్రయదుర్గము ఇంకా దేవుడు ఉన్నాడు నేనున్నాను మీకు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ఒక్క నిమిషం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందామా? తల వంచండి, కళ్ళు మూసుకోనండి. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, ఈ ప్రశస్త రాత్రి అలక్ష్యం చేయకు, ఆలస్యం చేయకు, నిర్లక్ష్యంగా ఉండకు, నిక్షిప్తంగా ఉండకు. త్వరపడిరా నీ దేవుని పాద సన్నిధికి రా. ఈ రాత్రి వచ్చినటువంటి నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పతనమైపోయావో, ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కలవరములో నువ్వు నిండుకుని హృదయములో మనశ్శాంతి లేక కుటుంబంలో శాంతి సమాధానం కరువై అలలాడిపోతున్నావేమో, ఈ రాత్రి ఆ స్త్రీకి ఇచ్చిన సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ స్త్రీకి ఇచ్చినటువంటి సమాధానాన్ని, ఆ సిస్టర్కు, ఆ సోదరికి ఇచ్చినటువంటి సమాధానాన్ని నీకు నాకు ఇవ్వడానికే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు శ్రమలు పొందాడు, సిలువ మరణం పొందాడు. ఒక్కసారి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుందాం. సిలువను మనం చూద్దాం. సిలువను చూస్తే శిల సమానమైన మనసు కూడా కరిగి నీరగుచున్నది అంటాడు కీర్తనకారుడు. కనుక యేసయ్య ఆయన సిలువ దృశ్యాన్ని ప్రభువా ఆకాశానికి మధ్యన ఆయన నువ్వు మా కొరకు ప్రభువా వేలాడంతా నీ రక్తమంతా మా కొరకు కార్చిన ఒక రక్తపు పొట్టు కూడా నీలో లేదు. చివరి శ్వాస, చివరి ఆశయముగా తండ్రి వీరేమి చేయించున్నారో మీరు క్షమించమని సిలువలో కూడా మమ్మల్ని క్షమించిన దేవుడు తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ఒక తీర్మానానికి వచ్చారు, ఎంతమంది అయితే విన్న వాక్య ప్రకారము జీవించడానికి బ్రతకడానికి నిర్దేశించుకున్నారు, నిర్ణయించుకున్నారో వారి తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు. ఈ 6వ రోజు ఆశ్రయదుర్గం అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 6వ రోజు శిల్వజార కూడికిని ఏర్పాటు చేసిన నేలపాటి యేసేపు గారు, వారి సతీమణి విజయ్ కుమారి గారు, వారు ప్రేమించినటువంటి కుమార్తెల కుటుంబాలు, అల్లుళ్ళు, ప్రభువ, కుమారుడు, మనవలు, మనవరాండ్రు, వారి కుటుంబం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువ. నేలపాటి యేసేపు గారి కుటుంబాన్ని అంతటిని దీవించండి, గృహం చుట్టూని కంచి వేసి కాపాడండి, మారు మనసును దాయిచేయండి, నీ సన్నిధానంలోనికి నడిపించండి ప్రభువ. దినములు చెడ్డవి గనుక సమయము పోనివ్వక అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకోమని ఈ లేఖనం సెలవిస్తుంది ప్రభువ. కనుక తండ్రి రక్షణ సమీపంగా ఉండగానే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని మీరు చెప్తున్నారు తండ్రి. కనుక ప్రభు బిడ్డల రక్షణలోనికి ఈ కుటుంబాన్ని నడిపించండి, నడిపించి వారి అవసరాలన్నీ తీర్చండి. తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభు. సంఘ పరిచర్య చేస్తున్న పెద్దలను దీవించండి ప్రభు. పరిచర్యలో బలంగా వాడుకోండి ప్రభు. యుద్ధానికి వెళ్ళినటువంటి వారి భాగం ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్న వారి భాగము అంతే నీ లేఖను సెలవిస్తుంది తండ్రి. కనుక నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 5గురు పెద్దల్ని, పిసిసి మెంబర్ గారిని, అలాగే సెక్రటరీ, ట్రెజరర్ గారులను, పరిచర్య చేస్తున్న బిడ్డల్ని, స్త్రీల సమాజాన్ని, సండే స్కూల్ని, యవనస్తుల్ని అందరినీ కూడా నీ పాల సాంఖ్యానికి తీసుకుని వస్తున్నాను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ మండలకాల దినాల్లో ప్రభు బిడ్డలు మీరు బలపరచండి. ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రజ్వలడానికి రగలడానికి కృపదాయి చేయండి ప్రభు. మండుచున్న దీపాల వలె ప్రకాశించడానికి కృపదాయి చేయండి. కొండ మీద పట్నం వలె ఈ బిడ్డలు మీరు మార్చమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా మహిమ పొందారు, వాక్యము ద్వారా ఈ బిడ్డలతో మీరు ముచ్చటించారు, మాట్లాడారు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. తీర్మానం చేసుకున్న బిడ్డలు దీవించండి. చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న డేవిడ్ నేను వారి బృందాన్ని వారందరినీ కూడా
జ్ఞాపం చేసుకో ప్రభు. సహకారులుగా సహాయకులుగా ఉంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని సన్నిధి జ్ఞాపన చేస్తున్నాను. వారు పడకలకి వెళుతున్నారు, సుఖనిద్ర దయచేయండి. సూర్యోదయం కాక మునుపు లేచి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము కంటే రేపటి దినము కంటే తరువాతి దినం, ఒక దినము కంటే మరొక దినములో అందరూ ప్రభా ఉత్సాహంగా ఉజ్జీవం కలిగి నీ సన్నిధికి రాగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరే కార్యము చేయమని, మీరే ఏలవేసి నీ సన్నిధానానికి పిలువమని విజ్ఞాపం చేస్తున్నాను. కార్యం చేసి కృప చూపించమని విజ్ఞాపం చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలందరూ దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి ప్రభా. ఎవరు అనారోగ్యానికి గురి కాకూడదు ప్రభా. మంచి ఆరోగ్యం కలిగి ప్రభా నీ సన్నిధిలో ఉత్సాహగానాలు చేస్తూ నాయనా శిలువ కీర్తనలు, శిలువ సునాదాలు నాయనా మీరు ఆలపించడానికి కృప చేయమని విజ్ఞాపం చేస్తూ గొర్రెల మూడేపి పైన సంఘాన్ని అంతా నీ చేతికి అప్పగించుకుంటూ ఈ 6వ రోజు ప్రార్థనలో ప్రారంభం నుంచి చివరి వరకు మీరు సహాయం చేసి అధ్యక్షత వహించి నడిపించడం నీకే ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీకు కల్పించేయమని మా ప్రభువు యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందరూ మా నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించుము, మమ్మ శోధులకి దృష్టి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడైయుండును గాక. ఆమేన్. హలో ప్రవహించుచున్నావి, ఎవరైనా దానిలో ముంగిన చూపి నుండేదారు. నేనాముదు నేనెరుగుదు యేసు నా కొరకు, నేనాముదు యేసు నీ కొరకు, సిలువలోన బలియాయె నిన్ను రక్షింపాడు, సిలువలోన బలియాయె నన్ను రక్షింపాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 16 మంది మీరు పాటలు పాడి అలసిపోయారు కదా. డ్రింక్సేనా ఇవి? డ్రింక్సేనా? ఐస్ క్రీమ్లా? చల్లగా ఉండడానికి మంచిది. పాట పాడుతుండగా ఐస్ క్రీమ్లు మీ దగ్గరికి వస్తాయి. పాడు. తింటాను చాలా తింటాను మరి అంత ఫోన్లో అయితే మింగా ఇక్కడ Prasad
10:30 గంటలు